మొదలైంది. అది ఉగ్రరూపం దాల్చుతుంది. దాల్చిన తర్వాత ప్రజలు చేస్తారు. ప్రజల పక్షాన మేము నిలబడతాం. సర్వనాశనానికి కారణం ఎవరు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 15వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం వెలిగిపోతుందని చెప్పి కనీసం పొగ కూడా లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారా 5 ఏళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సామాన్యుడి ఆకలితో అల్లాడకూడదని ఆలోచించి కరోనా లాంటి విపత్తులో చేతులెత్తలే సమర్థవంతంగా నిరోధించి ఈ రాష్ట్రంలో యువకులకు భరోసానిచ్చినటువంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థని డిస్టర్బ్ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎత్తేశారు. ఉద్యోగ కల్పన అన్నారు. డిఎస్సి అన్నారండి. ఎన్నిసార్లు చెప్పారు డిఎస్సి గురించి? ఎక్కడ డిఎస్సి? పత్రికల్లో చూస్తున్నాం తెలంగాణలో 50,56,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని. దావోస్ వెళ్ళకముందు దావోస్ అంతా ఇక్కడే పెడతాను, అసలు దావోస్ ఏంటి ఆంధ్ర వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే దావోస్ వెళ్తే అక్కడ ఎంఓయూలు చేసేసుకోవాలని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తున్నారు. అంటే ఆడలేక మధ్యలోడు అన్నట్టు. అని మీరు తెస్తే బ్రహ్మాండం భజగోవిందం, తేలేదు కాబట్టి దానికి సంబంధం. అంటే ఎందుకు రాలేదనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు అంటే ఒకే ఒక మాట, రాజ్యాంగం అనేటువంటిది మనకున్నటువంటి గొప్ప హక్కు. రాజ్యాంగం ప్రకారంగానే చట్టాలు తయారవుతాయి. చట్టాల ప్రకారంగానే మనం జీవనం సాధించాలి. కానీ ఇక్కడ కొత్త రాజ్యాంగం అమలు చేస్తున్నామని పదే వీరు చెప్పుకుంటున్నారు. ఈ కొత్త రాజ్యాంగం వల్ల వచ్చే ప్రమాదాలకి ప్రజలు భయపడతారు, పెట్టుబడిదారులు భయపడతారు అని దావోస్ ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఏదైతే 6 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్తున్నారు, అది మీరు యూఆర్ ది విట్నెస్. పాత్రికేయులు పలు సందర్భాల్లో గడిచిన ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలు ఉన్నాయి. ఎవరెవరు ఎంఓయూలు చేసుకున్నారో ప్రకటనలు ఉన్నాయి. ఎవరెవరు శంకుస్థాపన చేశారో ప్రకటనలు ఉన్నాయి. దాన్నే మళ్ళీ పదే చేసి మేము తెచ్చామని చెప్పుకోవడం అనేటువంటిది చాలా. ఆయన వ్యక్తిగతమని చెప్పారు. రాజకీయాల్లో తప్పుకుంటా అన్నారు. రాజకీయాల్లో తప్పుకున్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. ఆయన తప్పుకుంటారని చెప్పిన తర్వాత ఆ స్వేచ్ఛను ఆయనకి ఇద్దాం. నడిపించవచ్చండి, దానికి దీనికి సంబంధం ఉండదు, వారి ఇష్టం.